అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. శాస్త్రీయత ఉంటది, హేతువాదం ఉంటది, నాస్తికత్వం ఉంటది. ఆచార వ్యవహారాలు, పంచాంగాలుంటాయి. తెలుగుదేశం రాష్ట్రంలో అభివృద్ధి చెందిద్దని వాళ్ళ పంచాంగాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తున్న వాళ్ళ పంచాంగాలు చెప్తా ఉన్నాయి. ఉగాది శ్రావణ పంచాంగ ప్రవచనాలకు సంబంధించి టీఆర్ఎస్ మేమే అధికారంలోకి వస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వామపక్షాలు పాల్గొవచ్చు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా పంచాంగ శ్రవణాలు పెడతారని నేను అనుకోవట్లేదు. ఎక్కడైనా పెట్టుంటే మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అన్నీ మీడియానంతా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో వ్యాపారాలు విస్తరిస్తాయని, ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు ఎవరికి ఎంత ఉన్నాయనేది ఆయా రాశి ఫలాల పరంగా మనం ఇప్పటికే సోషల్ మీడియాలో దాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేశాం. సో ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకున్నటువంటి భవిష్యత్ పట్ల ఆశావాదంతో ముందుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా శ్రమ నుంచే, చెమట చుక్కల నుంచే వస్తుంది. సో అది పరిస్థితి. అయితే రాజకీయ పార్టీలకు సంబంధించి స్ట్రక్చర్స్ వేరుగా ఉంటాయి. 1+1 = 2 కాదు, 2+2 = 4 కాదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రధానంగా మనకి కనిపించేది ఇదంత కెమిస్ట్రీ, అది పాలిటిక్స్ అనే కెమిస్ట్రీ. సో అందుకోసం ఎక్కడ ఏదైనా జరగవచ్చు. గ్రహాలు, సిద్ధాంతాలు, అనేక రకాల రాద్ధాంతాలు, అసలు పాలిటిక్స్లో నరబల్ దాకా వెళ్తారు, చేదబళ్ళు, బాణామతుల దాకా వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎవరికి సంబంధించినటువంటి పంచాంగ శ్రవణాలు వాళ్ళకి అనుకూలంగా కనపడతా ఉన్నాయి. అది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కానీ, ఐటీ రంగానికి సంబంధించి కానీ, రాష్ట్రంలో వివిధ రంగాలకు సంబంధించి కానీ, పొలిటికల్ పార్టీలకు సంబంధించి కానీ, సామాజిక సంస్థలకు సంబంధించి కానీ, అభ్యుదయ వేదికలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఎన్జిఓలకు సంబంధించి కానీ, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి కానీ, కుల సంఘాలకు సంబంధించి కానీ, వివిధ అన్ని సంస్థలు, వ్యవస్థలు, కంపెనీలు అన్నిటికి సంబంధించి వాళ్ళకి అనుకూలంగా, ఆశావాదంగా చూపించే ప్రయత్నం చేస్తారు. సో జాగ్రత్తగా ముందుకెళ్ళమని చేస్తారు. సో నేను శ్రమ నుంచే, చెమట చుక్కల నుంచి, శ్రమ నుంచి ఉత్పత్తి జరుగుతుంది. ఆ వైపుగా వెళ్ళాలి. అది శారీరక శ్రమ, మానసిక శ్రమ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.